గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ షలోం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వావ్, మీరు బాగుండాలని మీకోసము ప్రభు సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 1వ. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మీరు బాగుండాలని నిత్యము ప్రార్థన చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక షలోం. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ లేఖనం. రాబో కాలమందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇది యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగుగాక. చూడండి, వావ్, రాబో కాలమందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఈరోజు నువ్వు ఎవరి విషయంలో ఏడుస్తున్నావు? ఎవరి విషయంలో కలత చెందుతున్నావు? నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారు, నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిన వారు, నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన ఎవరైనా సరే బిడా తిరిగి మరలా రాబోతున్నారు. ఇది యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. బిడా ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నావా? ఏడుస్తూ ఉన్నావా? బ్రతిమలాడుతున్నావా ప్రభు దగ్గర? ఇగో ఈ ఉదయం యెహోవా వాక్కు నీ దగ్గరికి వచ్చింది. నమ్మకమున్నది, నీ పిల్లలు నీ దగ్గరికి వస్తారు. నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఎవరెవరైతే నిన్ను విడిచి వెళ్ళిపోయారో అని బాధపడుస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ ప్రభు సన్నిధిలో గోజాడుతున్నావా? ప్రియా పరిశుద్ధ సంగమా, ఖచ్చితంగా తిరిగి నీ దగ్గరికి వచ్చేదని స్వదేశముకు వచ్చేదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. తిరిగి తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకొని నిజమేందో అబద్ధమేందో తెలుసుకొని ఎలాగైతే తిరిగి వచ్చాడో ప్రియ సంగమా, ఆ విధంగానే నిన్ను విడిచిపెట్టిన ఎవరైనా కావచ్చు మరలా నీ దగ్గరికి రాబోతున్నారు. నువ్వు ఉద్యోగం చేసుకున్న నీ యొక్క పని వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే నీపై నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేసావని నీ స్నేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, నీ ఉద్యోగంలో నీతో పాటు పనిచేసిన కొలీగ్, నిన్ను దూరంగా పెట్టిన ఎవరైనా నీ దగ్గరికి మరలా రాబోతున్నారని దేవుడి వాక్యం చెలివిస్తుంది. బిడా సంతోషపడు. ఈ ఉదయం సంతోషంతో ఉండు. సమాధానం లేకుండా ఉన్నావు. ఎంత కష్టపడి ఏం చేసినా ఒక తృప్తి. ఒంటరి ఈ ఒంటరితనమే నిన్ను భయాన్ని కలిగిస్తుంది. ఈ ఒంటరితనమే నీకు ఆలోచన కలిగిస్తుంది. ఈ ఒంటరితనమే నిన్ను దుఃఖకాంతులా చేస్తుంది. ఈ ఒంటరితనమే చెడు అలవాట్లకు, చెడు ఆలోచనలకు త్రిప్పివేసి దేవునికి దూరం చేస్తుంది. కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాను. ఎంతగా ఏడ్చినావు, ఎంతగా ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు కార్చినావో ఆ కన్నీటికి ఈరోజు దేవుడు యెహోవా వాక్కు సెలవిస్తున్నదా తమ స్వదేశంలోకి తిరిగి వస్తారంట. కాబట్టి బిడ్డ ధైర్యం తెచ్చుకో, సమాధానంగా ఉండు, కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ప్రభువులు ఆనందించు. దేవుడు యొక్క యెహోవా వాక్కు నీ పట్ల ఈ ఉదయం నెరవేర్చబడును కాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ షలోం.